ఓకే మై డియర్ ఫ్రెండ్స్, మరి రోజుకు ఒక మంచి మాటలో ఈరోజు ఆనందపు అల 37వ రోజు చెప్పుకుందామండి. చూడండి, మనం పుట్టినప్పుడు మన శరీరం ఎంత ఉండేది, ఇప్పుడు ఎంత అయింది? మరి మధ్యలో అది పెరగటానికి ఏం చేశాం? కేవలం ఆహారం ఇచ్చాం, అంతే కదా. మన ఆహారం ఎక్కడి నుండి లభించింది? ఈ నేల నుండే కదా. మనం తిన్న ఒక్కొక్క ఆకు, ధాన్యం ఈ మట్టితో, నీటితోనే తయారైనాయి. మాంసాహారం అయితే వారు తినే మేక, కోడి కూడా ఈ మట్టిలో లభించిందని తిని పెరిగాయి. ఆ తర్వాత అవి ఆకలిని తీర్చాయి. కనుక ప్రధానంగా ఈ మట్టి వల్లనే మన శరీరం తయారైంది. అంటే శరీరంలోనికి మట్టి చేర్చి చివరకు దాన్ని నేను అని అంటున్నాం. ఒక పాత్రలో నీరు ఉంది, అది మనం ఒకటేనా అని అడిగితే మనం కాదనే అంటాం. ఆ నీటిని త్రాగేయండి, అది మన శరీరంలో కలిసిపోగానే మరి దాన్ని ఏమంటాం? నేను అనే కదా. అంటే మన అనుభూతిలోకి వచ్చిన దాన్ని మనం అని భావిస్తాం. బయట ఉన్నంత వరకు అది వేరు. బయట ఉన్న నీరు, నేల, గాలి, అగ్గి వీటితోనే మనం సృష్టించబడ్డామనే అసలు మనకు తెలుసా? అవి మనలో ఒక భాగమై కలిసిపోయిన తర్వాత వాటిని వేరు చేసి చూడటం అసలు వీలుపడదు. అదంతా నేనే అంటుంటాం. మన ముత్తాతలు ఎక్కడికి వెళ్ళారు? పూడ్చినా కాల్చినా ఈ నేల లోపలికే కదా. వారి మీదనే రోజు మనం యుద్ధం నడుస్తున్నామని మరవకండి. మరి మనమే నెట్టిపోతాం ఆ మూల పదార్థమైన ఈ మట్టిలోకే. కొంత మట్టి మన రూపంలో శ్వాస వదులుతుంది, ఇంకొంత మట్టి మన తోటలో ఎత్తుగా ఎదిగిన చెట్టుగా ఉంటుంది. మరి కాస్త మట్టి మనం కూర్చున్న కుర్చీగా మారిపోతుంది. ఇదే మట్టి కాలచక్రంలో మామిడి చెట్టుగా, వేప చెట్టుగా, గడ్డిగా, పువ్వుగా, వానపాముగా, మనిషిగా ఇలా పలు రకాల అవతారాలను ధరిస్తుంది. నీటిని కుండలో పట్టి పెట్టినా లేదా చిన్న గిన్నెలో పట్టి పెట్టినా దాన్ని నీరు అని పిలుస్తాం. మరి మనకు కూడా అదే న్యాయం వర్తిస్తుంది కదా. సేకరించిన పాత్రలు వేరే అయినా అన్నింటా ఉంది అదే మట్టి, అదే నీరు, అదే గాలి, అదే అగ్గి. కాబట్టి ఇలా చూస్తే ప్రతి దానిలోనూ మనం ఉన్నాం, ప్రతిదీ మనలోనే ఉంది. అవునా కదా? మన ఆలోచన విధానాన్ని బట్టి చూసినా అది నిజమే. కాబట్టి ఇలా చూస్తే ప్రతి దానిలోనూ మనం ఉన్నాం, ప్రతిదీ మనలోనే ఉంది. మన ఆలోచన విధానం బట్టి చూసినా అది నిజమే. మనం ఊదిన బెలూన్లో మన ఊపిరి గాలి దాగి ఉంది. బెలూన్ పగిలి అది బయటకు పోగానే మరి అది కూడా మనలోని ఒక భాగమే, బయట గాలిలో కలిసిపోయినట్టే కదా. సులువుగా అర్థమయ్యేలా చెప్పాలంటే ఈ ప్రపంచంలో మరొక భాగ్యమై ఉన్నట్లే ఈ ప్రపంచం కూడా మనలో ఒక భాగమై ఉందని అర్థం చేసుకోవాలి. దీన్ని కేవలం మానసికంగా అర్థం చేసుకుంటే ఆశ్చర్యంగానే ఉంటుంది. అంతరంగంలో దీని అనుభూతి చెందితే మనలో ఒక పెద్ద మార్పు వస్తుంది. అదే నిజమైన ఆధ్యాత్మికత. అంతేకాని ఆధ్యాత్మికత అంటే గుళ్ళకు వెళ్ళి టెంకాయలు కొట్టడం, కొవ్వొత్తులు వెలిగించడం కాదు. మోకాళ్ళ మీద కూర్చొని ప్రార్థించటం అంతకంటే కాదు. దీన్ని అర్థం చేసుకుంటే దేవుడి కోసం ఎదురు చూడకుండా మన స్వర్గాన్ని మనమే నిర్మించుకోగలం. ఒక యోగి మరణశయ్య మీద ఉన్నాడు. తన శిష్యులకు తాను స్వర్గాన్ని పోవటాన్ని నిర్ణయించుకున్నట్లుగా తెలిపాడు. గురుదేవ, దేవుడి ప్రకారం మరి మీకు స్వర్గమో నరకమో మీకు ఎలా తెలుసు అడిగాడు ఒక శిష్యుడు. ఆ గురువు అన్నారు,
దేవుడి మనసులో ఏముందో నాకు తెలియదు, నా మనసులో ఏముందో నాకు తెలుసు. మిగతా వాళ్ళు నరకం అనుకునే ప్రదేశానికి నన్ను పంపినా దాన్ని కూడా స్వర్గంగా భావించడం ఎలాగో నాకు తెలుసు అన్నాడు ఆ యోగి. నిజమే, మన అంతరంగం దేనైనా స్వర్గంగా మార్చవచ్చు, లేదా నరకంగా కూడా చేయొచ్చు. అది బాహ్య పరిస్థితులు బట్టి ఉండదు. ఒకసారి మీరు మీ పక్కనున్నది అని తెలుసుకుంటే, మీరు మీ ప్రక్కనున్నది ఒకటే అని తెలుసుకున్న తర్వాత మరి ఎవరి మీద ఈర్ష్యపడతారు, ఎవరి మీద అసూయపడతారు, ఎవరితో కొట్లాడతారు, ఎవరితో పోటీ చేస్తారు, ఎవరితో శత్రుత్వం పెంచుకుంటాం? దీన్ని అనుభూతి చెందిన తర్వాత బయట పరిస్థితులు ఎలా ఉన్నా మన అంతరంగంలో మనకి ఎప్పుడు స్వర్గమే. మనకు మంచి ఆరోగ్యం నిజంగా చాలా మంచిదే, కానీ మంచి ఆరోగ్యమే మనిషికి సరిపోదు. అదేవిధంగా ఒక మంచి వృత్తితో, మంచి కుటుంబంతో తృప్తి చెందవచ్చు. ఇవి అందరికీ లభించాల్సినవే, కానీ మన జీవిత పరమ లక్ష్యం ఇది కాకూడదు. మన లోపల ఉన్న అంతరంగాన్ని సృష్టించటమే మన జీవన పరమ లక్ష్యం. అప్పుడు మాత్రమే మనం ఈ సృష్టిలో ఒక అంశంగానే కాకుండా సృష్టికర్తగా కూడా ఉండగలుగుతాం. ఇలాగే జరగాలి. ప్రతి మనిషిలోనూ ఈ సమర్థత ఉంది, ప్రతి మనిషికి హక్కు ఉంది. మరి దీన్ని కేవలం సాధన ద్వారానే సాధించగలం. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఈ మంచి మాట ఇంతటితో ముగించుకుందాం. రేపటి రోజుని మరిన్ని విశేషాలతో కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ. ఇట్లు మీ రామిరెడ్డి మానసరావు.